అండ్ సార్ 45 ఇయర్స్ ఆఫ్ లెగసీ ఉన్న ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇందులో బోల్డ్ అన్ని సక్సెస్ స్టోరీస్ చూసింటారు. Correct. అండ్ మీరు ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక స్టోరీ, ఒక స్టూడెంట్ స్టోరీ మీకు ఎప్పుడైనా చెప్పాలి అనిపించిందంటే ఏం చెప్తారు? దిస్ సక్సెస్ స్టోరీ ఐ విల్ టెల్ యూ ఫ్రమ్ ఏ కోర్ బ్రాంచ్. Okay. ఎందుకంటే మీకు సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్లో అందరికీ మీకు సాఫ్ట్వేర్ బాగా ఉంది కాబట్టి వాళ్ళందరూ ప్లేస్మెంట్స్ అయిపోతారు. చాలా కాలేజెస్లో కోర్ బ్రాంచెస్ సివిల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ కానీ ఇవి లేవు. కానీ మా కాలేజీలో మేము కోర్ బ్రాంచెస్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. దానివల్ల కోర్ బ్రాంచెస్లో జాయిన్ అవ్వటానికి కూడా చాలామంది స్టూడెంట్స్ ఉత్సాహపడతారు. ఒక స్టూడెంట్స్ చెప్తాను మీకు. ఆ స్టూడెంట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, నియర్ నల్గొండ. ఓకే. సో హీ హాజ్ జాయిన్డ్ ఇన్ సివిల్. 4 years నేను కూడా చాలా అతనికి సబ్జెక్ట్స్ టీచ్ చేశాను ఓకే, యాజ్ ఏ టీచర్. సో అతను 4 yearsలో జువారీ సిమెంట్స్ అని ఒక కంపెనీ, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మా దగ్గర ప్లేస్మెంట్స్కి వచ్చింది. ఓకే. దాంట్లో అతను సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మేనేజర్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. చూడండి, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చి 4 years ఇక్కడ చదివి, అది కూడా సివిల్ ఇంజనీరింగ్. అంటే మీకు ఇప్పుడు తెలుసు కదా, ప్రతి స్టూడెంట్ కూడాను ర్యాంక్ వచ్చిన ప్రతి 2000 ర్యాంక్ ఎంసెట్లో వచ్చిందనుకోండి, ఆ స్టూడెంట్ సివిల్లో జాయిన్ అవుతాడా? అవడే సార్. సిఎస్సి కానీ ఏఎంఎల్లోని కానీ జాయిన్ అవుతాడు. వీళ్ళ ర్యాంక్ ఆబ్వియస్గా చాలా ఎక్కువ ఉంటుంది, పెద్ద ర్యాంకే ఉంటుంది, 70,000 80,000. అటువంటి స్టూడెంట్ కూడాను సివిల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి 4 years, అది కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్, తెలుగు మీడియం నుంచి వచ్చి 4 years సివిల్ ఇంజనీరింగ్ చేసి ఒక మంచి కాంపిటేటివ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జాయిన్ అయ్యి ఇప్పుడు మేనేజర్ పొజిషన్ దాకా ఎదిగాడు. చూడండి, అంటే మేము ఎటువంటి స్టూడెంట్ని అయినా కూడాను, అంటే మీరు అంటారు కదా మట్టిలో నుంచి మాణిక్యాలను తయారు చేయాలని, సో అట్లా వెతికి మరీను దాన్ని పాలిష్ చేసి అతనికి ఆ స్థాయికి తీసుకెళ్ళాము. సో హీ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్, మేకింగ్ హిజ్ పేరెంట్స్ వెరీ హ్యాపీ అండ్ హిజ్ ఇన్స్టిట్యూట్ ఆల్సో వెరీ హ్యాపీ.